హాయ్ ఎవ్రీవన్! ఈరోజైతే మేము బిర్లా టెంపుల్ వెళ్తున్నాము. బిర్లా టెంపుల్‌తో పాటు అక్కడే మనకి ట్యాంక్ బండ్ కూడా ఉంటుంది కాబట్టి, అవన్నీ కవర్ చేసేసుకుందామని వెళ్ళిపోతున్నాము. మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే మేము బిర్లా టెంపుల్‌కెళ్దామని ఎళ్ళాము. బిర్లా టెంపుల్ ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. ఇప్పుడు మా ఫ్యామిలీతో వెళ్ళడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చక్కగా అక్కడైతే వెంకటేశ్వర స్వామి దర్శనం కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ట్యాంక్ బండ్ వైపుగా వెళ్తున్నాము. ట్యాంక్ బండ్ వైపు వెళ్తూ ఉంటే మనకి ఆ నైట్ టైమ్ వ్యూ అయితే చాలా చాలా బావుంటుంది. మెయిన్‌గా సెక్రటేరియట్ అండ్ తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ఉంటుంది కదా, అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో. అండ్ మేమైతే లుంబిని పార్క్ కూడా వెళ్ళాము. మనకి సెక్రటేరియట్కి ఆపోజిట్గానే లుంబిని పార్క్ ఉంటుంది. లుంబిని పార్క్ లోపల చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి బోటింగ్కి ఎప్పుడైనా సరే మేము బుద్ధుడి స్టాచ్యూ దగ్గరికి చాలాసార్లు వెళ్ళామన్నమాట. ఈసారి డాన్సింగ్ బోట్ ఎక్కుదామని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. డాన్సింగ్ బోట్ అయితే వచ్చేసింది, మేమైతే ఎక్కేసాము. మా వెనక ఉన్న బ్యాచ్ని చూస్తే మా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయన్నమాట. అక్కడ అంటే ఆ స్టూడెంట్స్ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ప్రతి సాంగ్కి ఎక్సైట్మెంట్గా డ్యాన్స్ చేస్తూ ఆ పర్ఫార్మెన్స్ అవన్నీ చూస్తూ ఉంటే మా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. ఇక్కడ బుద్ధుడి స్టాచ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. నైట్ టైం అయితే అక్కడ చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయాయి. అందరు చాలా బాగా డ్యాన్సులు చేశారనమాట. మనకి ఇంట్రెస్ట్ ఉంటే పెద్దవాళ్ళని కూడా డ్యాన్స్ చేయొచ్చు అండ్ చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. అందరూ ఒకేలాగా ఎలా చేస్తున్నారు అనుకుంటున్నారా? ముందు ఒక అతను అంటే సాంగ్కి తగ్గట్టుగా డ్యాన్స్ స్టెప్స్ వాళ్ళకి చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మొత్తానికి డాన్సింగ్ బోట్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత స్ట్రీట్ ఫుడ్ అలా తినేసి ఇంటికైతే వచ్చేసాం. బాయ్ బాయ్.